ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీరు మాకు తోడైనందుకు స్తోత్రాలు. మీ రక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అయా ప్రభువా, ఏ బిడ్డకు ఏ సమస్య రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన నిద్రను దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆయన మేమందరము కూడా మరొక నూతనమైన దినంలోకి ప్రవేశించాము. నాయన, మీ కృపా సహాయం దయచేశారు తండ్రి. అయా, సజీవులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకున్నారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు అని సామెతల గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం ద్వారా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, మీ యొక్క మాటలు అయ్యా, మీ యొక్క వాక్యములో ఎటువంటి కుటిలత లేదు నాయన, ఎటువంటి మూర్ఖత ఉండదు నాయన. అయ్యా, మీ వాక్యానుసారంగా జీవించేవారు ఎక్కడా మోసపోరు, ఎవరి చేతిలో చిక్కుబడరు, క్షేమముగా నడవగలుగుతారు నాయన. అవును ప్రభువా, ఈ లోక సంబంధమైన మాటల్లో కుటిలత, మూర్ఖత, అయా, స్వార్థము అన్నీ ఉంటుండగా అయా, ఆ మాటలను మేము ఈరోజు లక్ష్య పెట్టకుండా, ఈ లోక సంబంధమైన మాటలను మేము అయా దృష్టించకుండా మీ మాటలను వింటూ అయా, మీ వాక్యానుసారంగా నడుస్తూ క్షేమముగాను సురక్షితముగాను అయా ఈ రోజును కొనసాగించే కృప చూపించండి. ఈ యొక్క ఉదయకాలాన్నే ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో నమ్మకంతో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను గూర్చి ప్రార్థిస్తున్నాం, మొర్రబెడుతున్నాం తండ్రి. మీ సహాయము వారికి దయచేయండి నాయన. ఈ రోజున దేని కొరకైతే వారు ప్రయాసపడాలి అని నిశ్చయించుకున్నారో, ఏ విషయంలో వారు ముందుకు సాగాలి, విజయము సాధించాలి అని అనుకుంటున్నారో కృప చూపించండి. వాటిల్లో ప్రతి బిడ్డను కూడా అయా, వారు అనుకున్న విధంగా నిలవబెట్టండి తండ్రి. అయా, వారు చేస్తున్న ప్రతి విధమైన కార్యమును నూరంతలుగా ఫలింప చేయండి నాయన. కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను వారికి దయచేయండి ప్రభువా. ఎవరు కూడా ఆగిపోయేవారిగా కాదు గాని ముందుకు సాగిపోయేవారిగా మార్చబడే కృప చూపించండి.